దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గురువారం ఉదయం ప్రసాద్ నగర్ లోని ఆంధ్ర స్కూల్ సహా 6 పాఠశాలలకు బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు, ఫైర్ సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ హుటాహుటిని ఆయా పాఠశాలల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. ద్వారకా సెక్టార్లోని బీజీఎస్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్, మ్యాక్స్ ఫోర్ట్, ఇంద్రప్రస్థ ఇంటర్నేషనల్ స్కూల్, చావ్లాలోని రావ్ మాన్ సింగ్ సీనియర్ సెకండరీ స్కూళ్లలో బాంబులు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలోని స్కూళ్లకు ఇలాంటి బెదిరింపులు రావడం వారం రోజుల్లో ఇది మూడోసారి. బుధవారం 50కి పైగా స్కూళ్లకు దుండగులు మెయిల్ బెదిరింపు చేశారు. టెర్రరైజర్ 111 అనే గ్రూప్ వివిధ స్కూళ్లకు మెయిల్స్ చేసినట్లు తెలుస్తోంది. డిఏవి పబ్లిక్ స్కూల్, ఫెయిత్ అకాడమీ, డూన్ పబ్లిక్ స్కూల్, సర్వోదయ విద్యాలయాలతో పాటు ఇతర స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. $25,000 ఇవ్వాలంటూ ఆ బెదిరింపు మెయిల్లో పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీ రూపంలో $5,000 ఇవ్వాలంటూ అదే గ్రూప్ ఆగస్టు 18వ తారీఖున బాంబు బెదిరింపులకు పాల్పడింది. ప్రిన్సిపల్స్, అడ్మినిస్ట్రేటర్స్ కు బెదిరింపు గ్యాంగ్ బల్క్ మెయిల్ పంపింది. ఐటీ సిస్టమ్స్ ను ఉల్లంఘించినట్లు తెలిపారు. స్కూల్ ఆవరణల్లో 48 గంటల్లోగా బాంబులు పేల్చుతామని మెయిల్లో పేర్కొన్నారు. మేం టెర్రరైజర్స్ 111 గ్రూపుకు చెందిన వాళ్ళమని, మీ బిల్డింగ్ లో పేలుడు పదార్థాలు అమర్చామని, క్లాస్ రూమ్లు, ఆడిటోరియంలు, స్టాఫ్ రూమ్లు, స్కూల్ బస్సులను శక్తివంతమైన C4 బాంబులతో పేల్చిస్తామని బెదిరింపు మెయిల్స్ లో పేర్కొన్నారు.